వందనాలు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సమయించిన దేవునికి వందనాలు. అలాగే గూగుల్ మీట్లో ఉన్న బిడ్డలకి, ఆన్లైన్లో బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. హెచ్కేల్ గ్రంథం 47 అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. 47 అధ్యాయం మనం మొత్తం హెచ్కేల్ గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. అలాగే 1273 వచనాలు ఉన్నాయి. అలాగే ఈయన పరిచర్య చేసిన కాలం ఏంటంటే గనక 20 సంవత్సరాలు ఆయన పరిచర్య కాలం. హెచ్కేల్ ఎక్కడంటే బొబులోను సామ్రాజ్యంలో చెరలో ఉండి హెచ్కేల్ గ్రంథాన్ని వ్రాసినట్లుగా మనము ధ్యానం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుని దూత, దేవుడే ఆయన దిగొచ్చి మరి హెచ్కేల్ని ఆత్మరూపంలో యెరూషలేములో ఉన్న మందిరానికి తీసుకువెళ్ళి అవన్నీ చూపించి, దగ్గరుండవన్నీ కూడా చూపించి, ఇది నువ్వు ఎలా చేయి అని చెప్తుంటే అవన్నీ కూడా చేసి తనేదైతే చూశాడో, తనేదైతే చేశాడో, పరిశుద్ధాత్మ దేవుడు చేయించాడు, అవన్నీ కూడా ఇక గ్రంథస్థం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 47వ అధ్యాయంలో మనం చదివితే మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుంచి 5 వచ్చిన వాళ్ళకి మరొకసారి హెచ్కేల్ గ్రంథం చదువుకుందాం. ఎవరైనా చదివి సహాయం చేయండి అమ్మా. హెచ్కేల్ గ్రంథం మొదటి నుంచి. అమ్మ, నా వాయిస్ వినపడుతుందా? ఓకే. 47 అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చదవండి అమ్మా. నేను చదువుతున్నాను, చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరము గడప క్రింద నుండి నీళ్లు ఉబ్బికి తూర్పుగా పారుచుండెను. నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటకు గుమ్మమునకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అచట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మొరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతే నేను దాటలేనంత నది కనపడింది. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు నది అయ్యను. అప్పుడే నాతో ఇట్లెను, మార్పుతుడా, నీవు చూచితివి గదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడింది. అప్పుడు ఆయన నాతో ఇట్లను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో నడుమ అప్పుడు సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచిరములనియు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఈ నీరు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అధ్యాయం మొదటి నుంచి 12 వచనాల వరకు కూడా చదివితే అసలు ఈ లోతులేంటి, లోతుల్లో వెళ్తే ఉన్న ఆశీర్వాదం ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా దేవ, మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మీ కృపలో, మీ కాపుదల భద్రపరిచే విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. హెచ్కేల్ గ్రంథం ధ్యానం చేయటానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఇది గొప్ప భాగ్యం నాయన. నిజంగా నా తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్నారు, మీ స్వరంతో మాతో మాట్లాడుతున్నారు బాబు. అందులో బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా నా తండ్రి, నా ప్రభా, అయా ఇగో నాయన ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక అని ప్రభా మీరు మాతో మాట్లాడుతుంటే వినే చెవులు మాకు దయచేయండి, గ్రహించే హృదయం మాకు దయచేయండి. మా హృదయాల మాటలు ముద్రించండి. ఆటంకపరిచే, అభ్యంతరపరిచే సమస్త దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, ఐదు ప్రాలోచన ఏసునామములో పాత్ర బంధిస్తున్నాం ప్రభు. అయా మీ స్వరంతో మాతో మాట్లాడమని, మీ ఆత్మకార్యములు జరిగించమని, మీ వాక్యము నాయన హెచ్కేల్ గ్రంథం నుంచి ధ్యానం చేస్తుండగా నా ప్రభ 47 అధ్యాయం నుంచి నాయన అయా నా తండ్రి, నా ప్రభ మీ ప్రభావంతో బొమ్మలు నింపండి, ఒక్కొక్కరిని నింపండి.
మీ ప్రభావంతో నింపండి నాయన. అవును తండ్రి, వాక్యం వింటుండగానే, మీరు మాతో మాట్లాడుతుండగానే మీ ప్రభావంతో మమ్మల్ని నింపి ఆశకు నా ప్రాణం తృప్తిపరిచే గొప్ప దేవుడు మమ్మల్ని తృప్తిపరచమని, మీ గొప్ప కార్యంలో ఒక్కొక్కరి జీవితంలో జరిగించమని, ఏ లోతుల్లో మేము ఉన్నామో మాకు తెలియచేసి నా ప్రభా ఏ విధంగా మేము నడవాలో మీతో మాకు నేర్పించి మీరు మహిమ పొందమని యేసునామములో పెట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం 47 అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటి నుంచి కూడా మనం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే, ఈ నది ఎక్కడి నుంచి మొదలైందంట? దేవుని మందిరము యొక్క గడప క్రింద నుండి తూర్పు వైపుకి పారుకుంటూ వెళ్తుందంట. తూర్పు వైపుకి ఉబ్బెక్కి, అక్కడ ఏముందో తెలుసా? అలా మెల్లిగా మొదలై ఫ్లో వెళ్ళిపోవటం కాదు. ఉబ్బికి అంటే ఏంటంటే నీళ్లు పైకి ఉబగటం అని చూడండి. నూతిలో నీళ్లు చూసారా, ఊరుతూ ఉంటాయి, పైకి కనపడతా ఉంటుంది. అది అలాగా మనం వేసవకాలం వచ్చేసరికి నీళ్ళన్నీ లోతుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం రాత్రి అంతా తోడేస్తే మళ్ళీ ప్రొద్దుట అయ్యేసరికి చక్కగా నీళ్లు ఉబ్బుకుంటాయి, పైకి వచ్చేసి ఉంటాయి. అక్కడ మందిరం దగ్గర నుంచి, మందిరపు గడప క్రింద నుంచి అంటే ఆ నీరు ఎలా వెళ్తుందంటే అండి, ఉబ్బికి వెళ్తుందంట. ఆ మందిరపు గడప అంటే ఏంటంటే తూర్పు వైపున కంటే తూర్పు వైపు ఉన్నటువంటి మందిర ద్వారము గుండా దేవుని యొక్క మహిమ మందిరంలో ప్రవేశించింది. ఆ యొక్క దేవుని యొక్క మహిమ ఎక్కడ నుండి దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశించిందో అక్కడ నీళ్లు ఉబ్బికి పారుతున్నాయి అంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆ పారుతున్నటువంటి నీరు అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటండి, మా యొక్క నరపుత్రుడిని మనిషి అంటే దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు ఆయన ఏం చేస్తాడంటే నరపుత్రుడా అని ఎహెచ్కేల్ దగ్గర ఉండి ఆయన చేతిలో కొలకర్ర ఉందంట. మనం 40 అధ్యాయంలో చూస్తే అక్కడ ఆయన చేతిలో ఏముంటుందంట, ఆయన చేతిలోనంట దారం ఉందంటండి. అంత మాత్రం కొలకర్ర కూడా ఉందంట, కొలుతుంది ఆయన చేతిలో. ఆయన కొలుస్తూ ఉన్నారు మందిరం మధ్యలో నిలబడి. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఏముందంటే అండి, ఆయన చేతిలో కొలకర్ర ఉందంట. ఆ కొలకర్ర పట్టుకొని ఎవరిని, ఈ యొక్క ఎహెచ్కేల్ గారిని తీసుకొని ఆయన నడిపించుకుంటూ ఎక్కడి నుంచి అయితే దేవుని యొక్క మందిరం నుంచి నీళ్లు ఉబ్బికి వెళ్తున్నాయో ఇటువైపుకి వెళ్తున్నాయంటే తూర్పు గుండా వెళ్తున్నాయట. అయితే ఆ తూర్పు గుండా వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం దగ్గరికి అంట నడిపించుకుంటూ వెళ్ళారు. దేవుని మందిరము దగ్గర నుంచి, దేవుని గడప దగ్గర నుంచి అంట కొలిచి 1000 మూరలు ముందుకు నడుచుకుంటూ వెళ్ళేసరికంట ఎలా ఉన్నాయంటే నీళ్ళు చీలమండల్లో అవుతున్నాయంట. అలాగే ఇంకా అక్కడి నుంచి 1000 మూరల దగ్గర నుంచి మరలా అంటే దేవుడు ఏం చేస్తానంటే ఆత్మీయంగా మనల్ని కొలిచినప్పుడు అంట నువ్వు నిలకడగా దేవుని యొక్క విశ్వాసంలో ఉంటే, నిలకడగా దేవునితో నువ్వు ఉంటే, దేవుని యొక్క సహవాసం నువ్వు ఉంటే, అంటే కొంతకాలం ఏం చేస్తారంటే చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని చాలా భయభక్తులుగా ఉంటారు. అమ్మో దేవుడు లేకపోతే నేను చచ్చిపోతానేమో అన్నంతగా ప్రేమిస్తారు. మందిరానికి వెళ్ళిపోతారు, మందిరంలో పరిచయం చేస్తారు, ఇంటికాడ ఎక్కువ బైబిల్ చదువుకుంటారు, చాలా బాగుంటారు. కానీ క్రమేపీ గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే అది కొంతమందికి తగ్గిపోతుంటుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. స్పిరిచువల్ లైఫ్ ఎలా అంటే అది లోతులకంట. ప్రభు అంటున్నారు కదా సిమోను పేతురుతో ఏమంటున్నారు, అయ్యా రాత్రంతా ఇక్కడే ఉండి వలేసాము కానీ మాకు రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదని పేతురు గారు అన్నప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, అసలు పేతురు ఎంత ఎక్స్పర్ట్ అంటే చేపలు పట్టడంలో, సముద్రంలో ఏ టైంకి ఎక్కడ వలేస్తే చేపలు పడతాయి అనేది చాలా గ్రేట్ ఎక్స్పర్ట్ అనమాట పేతురు గారు. అలాంటి పేతురు గారంట తెల్లవారులు ఆయన ప్రయాసపడ్డారు కానీ ఆయనకి ఏమీ దొరకలేదంట. తెల్లారి ప్రభు వచ్చిన తర్వాత చాలా మొహంతో డల్గా పెట్టుకుని, ఏం పేతురు అంత డల్గా ఉన్నామని ప్రభు అడిగితే అంటున్నారు, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, ఒక్క చేప కూడా పడలేదంటే అప్పుడు ప్రభు అంటారు, నీ దోణెను లోతుకి నడిపించు. ఎక్కడికి నడిపించాలంట, నీ దోణెను లోతునకు నడిపించు అంటున్నారు. లోతునకు నడిపించినప్పుడు అంట ప్రభు ఏదైతే చెప్పారో అది మనం చేయాలి. మన జీవితంలో చాలాసార్లు ఏం చేస్తామంటే మన సొంత చిత్తానికి వెళ్ళిపోతాం కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చమా, ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు సొంత చిత్తాన్ని నెరవేరుస్తాం ఏదేదో గొప్ప అనుకుంటారు కానీ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. కానీ ప్రభు చిత్తాన్ని నెరవేర్చిన వారు వాళ్ళ లైఫ్ అంతా సక్సెస్ అయ్యి, ప్రభువుకు లోబడిన వారు ప్రభు ఏదైతే సెలవిచ్చారో ఆ మాటకు లోబడి వెయిట్ చేయాలి. అంటే ఎప్పుడైనా కానీ సక్సెస్ అనేది గ్రాడ్యువల్గా వస్తుంది. ఒక్కసారి వచ్చి ఒక రాత్రిలో వచ్చేసేది సక్సెస్ కాదది, అది నిలబడదు కూడా. కానీ గ్రాడ్యువల్గా క్రమముగా పెంచుతాడు దేవుడు. ఆ రాత్రి అంట ప్రభు ఇలా ఉంది ప్రభు అని చెప్పినప్పుడు దేవుని యొక్క మాట చొప్పున దోణను లోతునకు నడిపించి
ఆయన అక్కడ వలేసినప్పుడు అంట విస్తారమైన చేపలు పడినాయంట. అలాగే కానా విందులో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ద్రాక్షారసం అంతా అయిపోయింది ప్రభు అంటే వాళ్ళు ప్రభు అంటున్నారు, అయ్యా ఇలా ద్రాక్షారసం అంతా అయిపోయింది అన్నప్పుడు తల్లి వచ్చి చెప్తే, మీరమ్మ వచ్చి చెప్తే ఏమంటున్నారు, ప్రభు నా సమయం ఇంకనూ రాలేదన్నారు. కానీ ప్రభు తల్లి మాటకి విలువిచ్చి అక్కడ దేవుని కార్యం జరిగింది. ఆ బాణలు 6 రాతి బాణలు కూడా దాని నిండా నీళ్ళు నింపమన్నప్పుడు సేవకులు ప్రభు యొక్క మాట చెప్పున 6 రాతి బాణల నిండా వారు నీళ్లు నింపినప్పుడు అంట దేవుడు వాటిని ద్రాక్షరసంగా చేశాడు. నువ్వు నింపితే దేవుని మాటకి లోబడితే అద్భుతం జరుగుతుంది. ఒకవేళ దేవుని మాటకు లోబడకుండా ఏమైందిలే అంత అయిపోయింది, సగం అయిపోయింది, 6 రాతి బాణలు అవసరం, 3 పోస్తే సరిపోతుంది అనుకున్నాం అనుకో, అస్సలు దేవుడు దాన్ని మెచ్చడు. ఆయన మాట ప్రకారం చేశామా లేదా అని దేవుడు చూస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరంగా మనం ఉండాలి. నీ జీవితంలో చాలా సందర్భాల్లో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అమ్మ నువ్వు అలా వండుకు, ఇలా ఉండు, నువ్వు అలా చెయ్యికి ఎలా చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇలా ఉండు, నువ్వు ఇలా మాట్లాడొద్దు, నువ్వెందుకు అలా మాట్లాడి నువ్వు ఆయాసపడుతున్నావు, నువ్వెందుకు అలా మాట్లాడి నీ మనసు బాధ పెట్టుకుంటున్నావు, ఎందుకు ఇతరులను బాధ పెడుతున్నావు మాటలతోటి అని ప్రభు చెప్పినా నువ్వు అంటే పెడచెవిని పెట్టి నువ్వు అనాల్సింది అనేస్తున్నావు అంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతున్నావు. ఈ లోకంలోకి పాపం రావటానికి పెద్ద పాపం అని ఎవరు అనుకోరు. ఎందుకంటే తినొద్దన్న పండు అమ్మమ్మ తినింది, అయ్యో పోం మదుపోలే, తను చెప్పేవాళ్ళు ఎవరు లేరు, సాతాను మైలో పడిపోయింది, క్షమిద్దాం అనుకోలేదు ప్రభు. ఆమె చేసింది నేను అంటే తినొద్దన్న పండు తినటం తప్పంతే, అదే పాపం. అంటే దేవుని మాట వినకపోవటమే పాపం, దేవుని మాటకు లోబడపోవటమే పాపం, పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడకపోవటమే పాపం. చాలా సందర్భాల్లో లోకంలో ఎలా బ్రతకాలనేది ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటారు, కానీ మనం నేర్చుకోం. మనకు లోబడే విధానం లేదు. అందుకంటే రిమేర గ్రంథంలో ఏముంటుందంటే, నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడాను కానీ నీవు నా మాట వినలేదు, నీవు నా మాట వినకపోవుట బాల్యము నుండి నీకు వాడికే. ఎక్కడి నుంచి అంటే వాడుగా బాల్యం నుంచి నువ్వు వినలేదంట. అందుకని ప్రభు నేను కనపడుతున్నా. ప్రీతి బిడ్డ, నువ్వు ఏ లోతుల్లో ఉన్నావు? చీలమండల లోతుల్లో ఉన్నావా? ఇంకా 1000 మూరలు ప్రభు కోసం, ప్రభుతో ఎవరితో నడుస్తున్నా తెలుసా? నువ్వు ప్రభుతో నడుస్తున్నా కదా. నీ జీవితంలో ప్రభు ఉన్నాడు కదా. బాప్తీసం తీసుకుని మారు మనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు, ఎన్నో అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేశాడు. నువ్వు ప్రభువుతో కదా నడిచేది. ప్రభువుతో నడుస్తున్నప్పుడు నీకెందుకు భయం, నీకెందుకు బాధ? అయినా చూసుకుంటారు కదా. నిజంగా ఎలాంటి సమస్యలు వస్తాయంటే, అబ్రహాంకి తన కుమారుడిని బలిస్తా ఆఖరి వరకు కూడా, అంటే కత్తి ఎత్తేంత వరకు కూడా పరీక్షించాడు దేవుడు. కానీ అంత గొప్ప శ్రమలో అంతకంటే డబుల్ ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. అబ్రహాంని విశ్వాసులకి తండ్రిగా చేశాడే, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఎందుకో తెలుసా? కత్తి ఎత్తేదాకా దేవుడు పరీక్షించాడు, నిలబడ్డాడండి. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంటే అలాగా నిలబడగల స్థితి నీలో ఉందా? 1000 మూరలు దేవుని కొరకు నిలబడుతున్నావా? అక్కడి నుంచి నీ జీవితంలో ప్రమోషన్ ఏంటంటే మోకాలిలోతు. ఆ మోకాలిలోతు మళ్ళీ 1000 మూరలు కూడా ప్రభుతో నువ్వు నడవాలి. ఎక్కడా పడిపోకూడదు. 73వ కీర్తనలో రాయబడి ఉంటుంది. ఆ కీర్తన రాస్తాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రభా నేను నా బిడ్డలు కూడా నేను నమ్ముకుని విశ్వాసంతో ఉంటున్నాం ప్రభా, ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా నేను భక్తిగా ఉంటున్నాను, నా భార్య బిడ్డలు కూడా భక్తిగా పెంచుతున్నాను, కానీ చాలా బాధలు పడుతున్నాం ప్రభా. మాకు నిజంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం కానీ తినటానికి లేదు, ఉండటానికి లేదు. అయితే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంట ఎలా ఉన్నారంట, అలా దేవుని భయం మీద వారికి లేదు. గర్వాన్ని కంఠహారంలాగా ధరించారు ప్రభా. గర్వం ఎలా ఉందంటే వాళ్ళకి కంఠహారంలా ఉందంట వాళ్ళు. అంటే వారి నాలుక భూసంచారము చేయనంటే లోకంలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఎవరికైనా అన్యాయం చేయాలంటే ఎంత మాత్రం భయపడట్లేదు ప్రభువా. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎలా ఉన్నాయంటే వారి కన్నులు మెరకలై ఉన్నాయి. అంటే ఏంటంట, కన్నులు పైకి వచ్చి ఉన్నాయట. అంటే ఎవరిని లెక్క చేయట్లేదు. అలాంటి వారు ఉన్నారు ప్రభువా. వాళ్ళు విస్తారంగా సంపాదించుకున్నారు, వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుని భయం వారికి లేదు ప్రభువా. అయ్యో ఎందుకు ప్రభువా, నేను నా బిడ్డలు కూడా ఇలా అయ్యా ప్రభువా అని మీద భయభక్తులు కలిగి ఉన్నాం కానీ మేము బాధలు పడుతున్నాం ప్రభువా, వారు అలా ఉన్నారు కదా ప్రభు అని బాధపడ్డాడు ఆసాపు. 73వ కీర్తన పైన రాసి ఉంటుంది ఆసాపు కీర్తన.
బాధపడ్డాడు ఆసాపు. బాధపడినప్పుడు ప్రభు అంటారు, అంటే కొంతసేపు తర్వాత అనిపించిందంట, నేను దేవుని బిడ్డను కదా, దేవుడు నాకు ఉన్నాడు కదా, ఎందుకు నేను ఇలా బాధపడతాను? ఒకవేళ ఇలా నేను బాధపడితే ప్రభువు నన్ను చూసి బాధపడతారు కదా, అయ్యో నేను ఎందుకు ఇలా బాధపడ్డానని వెంటనేనంట పశ్చాత్తాపంతో అమ్మో నాకు ఎక్కడా కాదు కానీ దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రభువు నేను అడిగితేనే కానీ నాకు మనశ్శాంతి దొరకు, నా పీస్ఫుల్నెస్ లేదు, ఆ లోకస్తులందరూ చూసి నేను మస్తనపడుతున్నాను, నాకు మనశ్శాంతి లేదు అని చెప్పంటే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. ఆసాపు దేవుని మందిరంలోకి వెళ్ళి అంటున్నాడు, ప్రభువా నేను ఆలోచించకూడని ఆలోచన ఆలోచించాను, భక్తిహీనులు బట్టి నేను మత్సరపడ్డాను ప్రభువా. అయ్యా నేను ఎంత సమృద్ధి కలిగిందో ప్రభు, అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నా హృదయం అంతా గలిబిలైపోయింది, నాకు మనశ్శాంతి లేదు, నేను లోకస్తులను చూసినప్పుడు నేను వారితో పోల్చుకున్నప్పుడు నాకు మనశ్శాంతి లేదు ప్రభు, నువ్వు నాతో మాట్లాడవా అని అంటే ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటున్నారు, నిశ్చయముగా వారు ఎక్కడున్నారంట? భక్తిహీనులంట, కొండ మీద విందు చేసుకుంటూ ఉన్నారు, వారు అక్కడి నుంచి పడిపోయారంటే మరలా ఎన్నటికీ కనపడరంట. ఎలా అంటే అండి, భక్తిహీనులు ఎక్కడున్నారు? వారు కొండ మీద అంటే విందు చేసుకుంటున్నారంట, టాప్ ఆఫ్ ద హిల్. అంటే ఎక్కడున్నారు? కొండ పైన అంట మేము బాగా ఉన్న వాళ్ళం అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఉన్నట్టు విందులు చేసుకుంటూ ఉన్నారంట. వారు కాలు జారు చోట ఉన్నారు. ఎక్కడున్నారంటే వాళ్ళు కాలు జారు చోట ఉన్నారు. వారు అక్కడి నుంచి పడిపోతే వారన్నటికీ కూడా వారు కనపడరు. నీవైతే శ్రేష్టమైన స్థలంలో ఉన్నావు, నీవు కాలు జారదు అంటున్నాడు. అప్పుడు అని ప్రభు మాట్లాడిన తర్వాత అంటున్నాడు, నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాను ప్రభు నన్ను క్షమించు ప్రభు అని అంటున్నాడు. నేను దేవుని యొక్క కుమారుల ఆ యొక్క అంటే పరిశుద్ధుల లిస్టులో నా పేరు ఉంది, కానీ ఈ ఆలోచన చెప్పున అందులో వచ్చి తప్పిపోయిన వాడిగా నేను ఉన్నాను కనుక నన్ను క్షమించి ప్రభువా, మరలా ఎక్కడ నీ యొక్క పరిశుద్ధ లిస్టులో నన్ను చేర్చుకో ప్రభువా, జీవ గ్రంథంలో నన్ను చేర్చుకో ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, ఆకాశమందున నీవు తప్పితే నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. చాలామంది మనం కూడా లోకస్తులు చూసినప్పుడు మనం బ్రతికేంటి ఎలా ఉన్నామంటే అలా మనం కూడా ఇలా బ్రతకొచ్చు కదా అనుకుంటున్నాము, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? వాళ్ళు కాలు జోర చోటున్నారంట. వారు జారితే మరలా అక్కడికి వాళ్ళు కనపడరంట. అసలు ఎక్కడ పోతారు తెలుసా? నరకానికి పోతారు. కానీ నీవైతే శ్రేష్టమైన స్థలంలో ఉన్నావు. ఎక్కడున్నావంటే దేవుని యొక్క జీవము అబిగేల్ అంటది, నీ యొక్క జీవము దేవుని యొక్క మూటలు ముద్రించబడి ఉందంట. అంటే నీ జీవము నీ దేవుడు కాపాడుతున్నాడు, నీ కష్టాల్లో దేవుడు తోడే ఉన్నాడు, నీ నష్టాల్లో దేవుడు తోడే ఉన్నాడు, నీ కన్నీటిని ఆయన తుడుస్తూ ఉన్నాడు. నీ బాధ ఎవరికి తెలియదు. అయ్యో నేను ఒక్కదాన్ని ఇంత బాధపడుతున్నాను అనుకుంటున్నావు, నేను ఒక్కడిని ఇలా బాధపడుతున్నాను అనుకుంటున్నావు, అయ్యో నాకే ఎందుకు ఈ బాధ అనుకుంటున్నావేమో, కానీ నువ్వెంత బాధపడుతున్నావో అంత ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు నిన్ను దేవుడు విడిచిపెట్టడు, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు ఏ లోతుల్లో ఉన్నా సరే, నువ్వు చీలమండల లోతుల్లో ఉన్నావా విశ్వాసంలో, లేదంటే గనక మొక్కాళ్ళ లోతుల్లో ఉన్నావా? మొలలోతుకి రావాలంటే చాలా విశ్వాసం అవసరమండి. మొలలోతుకి రావాలంటే చాలా ప్రార్థనా జీవితం అవసరమండి. అలాంటి ప్రార్థనా జీవితం నీలో ఉండాలి అంటే ఏముండాలా? నువ్వు స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. 51 కీర్తనలో దావీదు అంటాడు, ప్రభువా నా హృదయంలో స్థిరమైన విశ్వాసం కలుగు చేయమంటాడు. అంటే స్థిరమైన బుద్ధి నాకు కలుగు అంటే అది ఏంటంటే చంచలమైన బుద్ధి కాదు. అంటే ఎలా అంటే అటు వెళ్తే అటు ఎటు పడితే అటు ఆ యొక్క తీగలు ఊగినట్టుగా, గాలికి ఆ యొక్క ఆకులు ఊగినట్టుగా అటు ఇటు ఊగిపోవటం కాదు. కానీ నువ్వు దేవుని కొరకు స్టెబిలిటీ నిబ్బరము కలిగి నువ్వు ఉంటే గనక ప్రభువు నీ కోసం నిలబడిపోతారు. ఆయన నీ కోసం ఏమైనా చేయగలరు, అద్భుతం చేయగలిగిన దేవుడు ఆయన. 1000 మూరలు కొలిచి తీసుకెళ్ళాడంట. ఏజ్కెళ్ళి ప్రభుతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి ఆ దారి చూస్తూ ఉంటుంటే ఉబుకుతున్నాయి నీరు. 1000 మూరలు వెళ్ళేసరికల్లా చీలమండలోతు పర్వాలేదు, మోకాళ్ళలోతు పర్వాలేదు, మొలలోతుకు వచ్చేసరికి ఇంకా నడిపిస్తున్నారు. ఇంకెంత దూరం వెళ్ళాలి, నేను ఇందులో మునిగిపోతానేమో కదా, నేను ఏమైతాను, ఏంటి ఎలా తీసుకెళ్తున్నారు అన్న మైండ్లో తనకి ఆ డౌట్ వస్తూ ఉంది. కానీ ప్రభు ఎవరున్నారు నీ పక్కన? ప్రభు ఉన్నారు. ఆయన నీ కుడి చేపట్టుకొని నీ ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. అది నీరైనా అగ్ని అయినా ఏదైనా సరే నిన్ను కాపాడగల శక్తిమంతుడైన గొప్ప దేవుడు మన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మొలలోతుకు కూడా వెళ్ళిపోయినప్పుడు అంట నిజంగా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అంటే ముందుకి వెనక్కి చూస్తున్నాడంట హెచ్కేల్. ప్రభు అంటున్నారు, నువ్వేం పర్వాలేదు నడు, నేను నీతో ఉన్నాను అనంట ఆయన దగ్గరుండి నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడంట? మళ్ళా ఇంకా ముందుకు వెళ్ళిపోయేసరికంట అంటే ఇంకా నీదవలసిన అవసరం వచ్చేసిందంట. పీకల దాకా వచ్చేసి నీళ్ళు.
ఎంతవరకు వచ్చినాయి? అంటే అంటే పేకలు అక్కడ మునిగిపోయేంత నీరు. దేవుని బిడ్డ అది ఎంత ఏంటో తెలుసా? అంత విశ్వాసం, అంత విశ్వాసం. ఏ చాలామంది అంటారు, కొంతమంది దేవుని నమ్ముకుని దేవుని భయభక్తులు కలిగి ఉంటే, కొంతమంది దేవుని నమ్ముకుని భక్తిహీనంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదంటే అవిశ్వాసాలు బయట ఉంటారు. వాళ్ళు ఏమంటారు, ఒరే దేవుళ్ళు ఏసైల పేకల లోతు వెళ్ళిపోయాడు రా బాబు, పేకల లోతు మునిగిపోయాడు, ఆ భక్తులు ఏసై అనుకుంటా ఆడికి పిచ్చ పట్టేసింది, ఆడి పేకల లోతు వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వాసంలో అంతా గట్టిగా ఉన్నారని. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏ లోతుల్లో ఉన్నా ప్రభువుని విడిచిపెట్టకూడదు. నీ జీవితంలో కష్టం వచ్చిందని ప్రభువుని విడిచిపెట్టవద్దు, నష్టం వచ్చిందని ప్రభువుని విడిచిపెట్టద్దు. యోబు తన బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు, తన ఆస్తి అంతటి పోగొట్టుకున్నాడు, తనకున్న ఆ యొక్క ఆరోగ్యమంతా పోయింది, భయంకరమైనటువంటి ఆ యొక్క ఒళ్ళంతా పుండులే వచ్చినాయి. ఆ చిలాపెంకి తీసుకుని ఆ బయట కూర్చుని వాటిని గీసుకుంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితి తన భార్య వచ్చి తను దూషించి వెళ్ళిపోయినప్పటికీ కూడా, మూర్ఖురాలు భలే, మూర్ఖురాలా ఎంతగానో మాట్లాడుతున్నావు అన్నా, అది కూడా పాపమే. ఏమంటున్నాడు? మూర్ఖురాలు భలే నువ్వు మాట్లాడుకు అని అన్నాడు. కనుక యోబు అంత విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళందరూ దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడంటే, వాళ్ళందరూ మనకి మాదిరిగా ఉంచారు. ఒకటి, నువ్వు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఎవరైనా దూషించినప్పుడు, దేవుని నమ్ముకున్నావు, నేను దూషించినప్పుడు, నేను ద్వేషించినప్పుడు, నువ్వు ప్రభువుని బట్టి సంతోషించు, కృంగిపోవద్దు. ఎందుకంటే నీ ప్రతిఫలం దేవుని సన్నిధిలో అధికమవుతుందంట. అది గుర్తుపెట్టుకో. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళు గట్టిగా ఒక్కొక్కసారి తిట్టలేకపోయినా మనసులో చాలా కోపంగా తిట్టేసుకుంటాం. అంటే అంత కోపం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళనే మాటలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఆ మాటలు అంత పవర్ఫుల్ మాటలు వారు మాట్లాడినప్పుడు మన హృదయంలో బాధ కలిగి ఏం చేస్తాం, ఒక్కోసారి మనసులో తిట్టుకుంటాం, ఒక్కోసారి గట్టిగా తిట్టబడేస్తాం. అలా తిట్టాడు, ఇలా తిట్టాడు, అలా అన్నాడు, ఇలా అని అనేస్తూ ఉంటాం. కానీ అప్పుడే అలాంటి సందర్భంలో ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నేను దూషించిన వారు ఉన్నారు, ద్వేషించిన వారు ఉన్నారు, నీ ముఖం మీద మూసిన వారు ఉన్నారు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా నువ్వు మాట్లాడలేదు ప్రభువా, నీ ముఖం మీద కాండకిచ్చి మూసినా నువ్వు మాట్లాడలేదు ప్రభువా. అయ్యా మా కొరకు అంటే, ఎందుకంటే ఆయన మాట్లాడితే మన రక్షణ రాదేమో. ఎలా అంటే, ఆయన నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప సృష్టికర్త, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన ఆ గొప్ప దేవుడు ఒక్క మాట మాట్లాడితే సమస్తం అక్కడ ఉన్న వారందరూ నశించిపోతారు. కానీ నోరు తెరవలేదు. ఎందుకంటే నోరు తెరవలేదు ప్రేమ అని పాట పడతాం. ఎందుకంటే ఆయన ఎందుకో తెలుసా, ఆయన నోరు తెరవాలంటే ఆయన బిడ్డలమైన మనం ఉన్నాం, నశించిపోతున్నాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వరగా మనం ఉంటే మనం చూసి ఆయన ఆ మౌనం అయిపోయారు, మన కొరకు బలియాగం అయిపోయారు. ఆయన అంత ప్రేమ ఆయన మన మీద చూపించినప్పుడు, ఆయన మాదిరిగా ఆయన బిడ్డలుగా మనం ఉంటే చూడండి, మనం బిడ్డ పుట్టినప్పుడు ఏమంటామంటే తల్లిదండ్రుల పోలికలు బిడ్డలకు వస్తాయని అంటాం కదా. అంటే ఆ పోలికలు రావాలంటే కనుక ప్రభు పోలిక మనలో ఉంటే మనం ఎందుకు అలాగుంటాం? ఒకవేళ కోపం వచ్చినా నువ్వు వెంటనే ప్రభువా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు నాకు దయచే ప్రభువా. ఏమని ఉంది? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని ఉంది. ఆ ఒక్క ప్రార్థన వచ్చి నీలో ఉన్నటువంటి కోపం అంతా పోతుంది. నీలో ఉన్నటువంటి ఏదైతే అంటే ఎదుటి వాళ్ళ మీద ఎంత కోపం ఉందో అదంతా పోయి దేవుడు నీకు చాలా మనశ్శాంతిని ఇస్తాడు, చాలా సంతోషం ఇస్తాడు. ఎందుకంటే ఒకవేళ అలాగగానే నువ్వు ప్రార్థన చేయలేకపోతే, అలాగ దేవునితో నువ్వు సమాధాన పడలేకపోతే, సాతాను నిన్ను శోధించినప్పుడు నువ్వు సమాధాన పడలేకపోతే ఆ లోతుల గుండా నువ్వు నడవలేవు. ఆ యొక్క చీలమండల లోతు నుంచి మోకాళ్ళ లోతుకు నువ్వు రాలేవు, మోకాళ్ళ లోతు నుంచి మొల లోతుకు నువ్వు రాలేవు. సాతాను ఎక్కడికక్కడ నిన్ను ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరున్నారు వారిని మాత్రం బలహీనపరచాలని సాతాను చూస్తూ ఉంటుంది. కనుక నీ విశ్వాసం గట్టిది అయితే, మనుషులు చూస్తున్నారు నీ భక్తి చేయొద్దు, కానీ ప్రభువు చూస్తున్నాడు నువ్వు భక్తి చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా ఉంటాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు ఖచ్చితంగా. నువ్వు ఎన్నటన్నిటికీ సిగ్గునందవు, ఎందుకంటే ప్రభు నీ పక్షంగా ఉన్నారు కనుక ఆయన నీ కొరకు ఏమైనా చేయగలరు, ఆయన చేయగలరు. కనుక దేవుని సందులో ఉన్న మనం ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా ఉందాం. ఇంకొకటి ఏంటంటే, చీలమండల లోతు అంటే కనుక మనం నేర్చుకున్నాం కదా, అపోస్తుల కార్యముల్లో ఒక చక్కటి మాట మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యం 3:7 వచనంలో అక్కడ రాయబడింది. ఏమనుందండి? అక్కడ పుట్టుకుంటే వాడు ఉన్నాడు,
పేతురు యోహానులు 3 గంటల సమయంలో ప్రార్థనా సమయంలో పైకి వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అంట, వాడు వెండి బంగారాలు మా ఇద్ద లేవు కానీ, వాడు ఏదో ఇచ్చేస్తాడని చూస్తుంటే, వెండి బంగారాలు మా ఇద్ద లేవు కానీ మాకున్నదే మీకు ఇస్తున్నామని అన్నప్పుడు, నజరేయుడైన యేసు నామములో లేచినాను అన్నప్పుడు అంట, ఆ ఒక్క మాటలు ఉన్న ప్రభావం, దేవునికి మహిమ కలుగును గాక, ఆ ఒక్క మాటలు ఉన్న ప్రభావం చీలమండలకు బలం ఇచ్చేసిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చీలమండలు నీకు బలంగా ఉన్నాయా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? స్టెబిలిటీ ఎవరైనా తిట్టినా, ఏమన్నా అన్నా ఒకవేళ నువ్వు నిలబడగలుగుతున్నావా? లేదంటే గనక నీ రోషం, నీ అహం, నీ యుగో అడ్డొచ్చేస్తున్నాయా? ఆలోచించు. ఒకవేళ అయ్యే గనక నీకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళకోకుండా ఉండటానికి ఆటంకపడేది అదే. అవే నిన్ను పరలోక రాజ్యం వెళ్ళవు, అవే నిన్ను ఆ లోతుల్లోంచి నడవనేవు, నిన్ను పడేస్తుంది సాతాను. కనుక సాతానికి అధికారం ఇవ్వటం కాదు, కానీ నువ్వు ఆలోచించుకోవాలి, నేను చేసేది మంచిగా కాదు, ఇది ప్రభువుకి ఇష్టమైందా కాదా, నేను మాట్లాడే మాటలేనా, నేను చేసే ప్రతి పని ఇది ప్రభువుకి ఇష్టమా కాదా అని నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నేను నువ్వు సరి చేసుకుని ప్రభు ఎదురుగా నిలబడినప్పుడు అంట, నీ చీలమండలి దేవుడు బలపరుస్తాడు. దేవుని కొరకు నువ్వు నిలబడగలవు. ప్రభువా, నేను నిలబెడతాను, నాకు బలమే, నన్ను నిలబెట్టు, నీ కొరకు నిలబెట్టయ్యా, నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా, నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను నిలబడాలి ప్రభువా, నేను బ్రతికినా చచ్చినా నీ కొరకే ప్రభు అనుకుంటే ఆయన బలాన్ని నీకు యేసు నామములో ఇచ్చును గాక. చీలమండలి బలపరిచినప్పుడు అంట, నజరేయుడైన యేసు నామములో లేచినాను అన్నప్పుడు చక్కగా లేచి నిలిచి నడిచాను. ఇంకోటి తెలుసా, పరుగు పెట్టాడు. ఎక్కడ పరుగు పెట్టాడు? దేవుని మందిరంలోకి పరుగు పెట్టాడు. దేవుని మందిరంలోకి పరుగు పెట్టి అక్కడంతా కూడా తిరుగుతున్నప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుని బట్టి దేవుని నీ జీవితంలో కార్యం చేస్తే అందరూ ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తాడు. మామూలు కార్యం కాదు సుమా, అద్భుతాలు జరిగిస్తాడు నీ జీవితంలో. నీ విశ్వాసాన్ని బట్టి ప్రజలు చూడొద్దు, ప్రజల మెప్పు కోరుకోవద్దు, ప్రభు మెప్పు కోరుకో. దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. చీలమండలిలోతు, అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? మోకాళ్ళలోతు. దేవుని బిడ్డ, ఏలియా కాలంలో అక్కడ అందరూ కూడా అసలు దేవుని వైపు నిలబడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆహాబు, యెజెబెలు ఇద్దరు కూడా యూదారాజు అయినప్పటికీ కూడా భయంకరమైనటువంటి కార్యాలు అంటే దేవునికి వ్యతిరేకంగా తన భార్య ఏం చేస్తాను, తన భార్యని సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. కానీ ఆ కాలంలో దేవుని కొరకు రోషం కలిగి నిలబడిన వాడిగా ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏలియా ఒక్కడే ఉండే అంటున్నాడు, రోషం కలిగిన వాడికి ఉండే, మీరందరూ రండి నేను వస్తాను. కర్మెలు పర్వతం మీద నిజమైన దేవుడు ఎవరో తను నిరూపించాడు. చాలా మంది ఆయన చేసిన ప్రార్థన చిన్నదే, కానీ అక్కడ చిన్న ప్రార్థన చేస్తే నిజంగా విస్తారమైన మబ్బు, అప్పటికప్పుడు అరచేయంత మబ్బులో నుంచి విస్తారమైన వర్షం వచ్చిందంట. దేవుని బట్టి. అంటే అప్పుడు చేసిన కొంచెం ప్రార్థన కాదు, ఆయనలో ఎప్పటి నుంచి తెలుసా, ఆయన మోకాళ్ళ జీవితం ఎప్పటి నుంచి చేస్తున్న ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండి ఆ టైంలో ప్రభువా అంటే దేవుడు పలికాడు. ఆయనకి ఇష్టమైన విధానంలో మనం ఉండంటే ప్రభు అని పిలిస్తే ఆయన పలుకుతారు. ఆయనకి ఇష్టంగా మనం లేకుండా మన హృదయంలో పాపం ఉంచుకుని ప్రభు నేను పలకను అంటాడు ఆయన. కనుక ఆయనకి ఇష్టమైన విధానంలో మనం ఉన్నప్పుడు అంట ప్రభు ఖచ్చితంగా పలుకుతారు. నువ్వు ప్రార్థన పలుకుతారు ఆయన. వెంటనే నిజమైన దేవుడు ఎవరో అక్కడ ఆకాశం దగ్గర వచ్చి ఆ యొక్క దహన బలి పశు మాంసం అంతా కూడా దాన్నంతా బుగ్గి చేసేసింది. కందకోలో నీళ్ళు కూడా చేసేసినప్పుడు అంట అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలందరినీ కూడా ఆ పక్కన ఉన్న వాగు దగ్గర, కిషోర్ వాగు దగ్గర తీసుకెళ్ళి వారందరిని చంపి ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ చంపేశాడు. దేవుని బిడ్డ నిజమైన దేవుడు ఎవరనేది రుజువు చేసిన వాడుగా తనున్నాడు. ఎప్పుడైతే ఇంత గొప్ప కార్యం అక్కడ జరిగిందో వెంటనే కర్మెలు పర్వతం పైకి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకాళ్ళుని 2 కాళ్ళ మధ్య తన యొక్క తల అక్కడ పెట్టుకున్నంట ఏం చేస్తున్నాడు, దేవునికి సాష్టాంగ నమస్కారం అంటే 2 అంటే తన తల నేలను తాకేంత వరకు కూడా మోకరించి దేవుని సుధర కన్నీరు కార్చి, ప్రభువా అల్పుణ్ణి అయోగ్యుని ప్రభువా, నేను ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించి ఎంత గొప్ప కార్యం చేసావని దేవునికి మహిమ చెల్లించిన వాడుకున్నా. మోకాళ్ళ ప్రార్థన విలువది. అంటే ఒకరోజు చేస్తే కాదండి, క్రమంగా నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. క్రమంగా రోజు ఆ ప్రార్థన జీవితంలో నించున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా దేవుని యొక్క ధ్యానంలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు నీ పక్షంగా అయినా జరిగిస్తారు. ఎప్పుడు నేను విడిచిపెట్టరు ఆయన. అలాగే అదే అయిపోయిన తర్వాత ఎక్కడికండి, మోకాళ్ళ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత నడుములోతు అంటే మనం చూస్తే ఎఫెసీ పత్రికలో ఒక మాట చూద్దాం. 6:14 వచ్చిన చదువుదాం చూడండి. 6:14 ఎఫెసీ 6:14 చదవండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని
పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసులో జోడు తొడుగుకొని లోబడి. చాలమ్మా, చాలు చాలు. ఎలాగనగా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మరుగు తొడుగుకొని. సత్యమని దట్టి అంట. నీ నడానికి ఏముండాలి? సత్యం అంటే ఏంటి తెలుసా? పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువుని సత్యం అంటే ఏంటి అంటే, సత్యం అంటే ఎవరంట? ప్రభువే. వాక్యానికి శరీరం ఉంటే ఎలా ఉంటుందంటే, ఆయన అంట కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. వాక్యానికి దేహం ఉంటే యేసయ్య. ఏమంటున్నారు? కృపా సత్య సంపూర్ణ. సత్యం అంటే ఎవరో కాదు, ప్రభువే. నీ నడుముకి ఏమిటంట? ప్రభువుని గట్టిగా కట్టుకోవాలంట. అంటే ఏం చేయాలా అంటే, మన సర్వ బాడీ అని మనం 5 అడుగులున్నా, 5.5 ఉన్నా, 6 ఉన్నా, ఎన్ని అడుగులున్నా మన బేస్ అంతా ఏంటంటే అంటే నిలబడటానికి నడుము బలం. అలాగే ఆ బలమే మనం నిలబెట్టగల శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది, ఎవరికి కూడా లేదు. కనుక ఏంటంటే మనం ఏం చేయాలి? ప్రభువులో నిలబడాలండి. ప్రభువులో దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. ఇంకొక మాట మనం చదివితే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం, చూడండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. మరియు కట్టు వాళ్ళలో ఒకడును తన కత్తిని నడుమునకు బిగించుకొని కట్టుచూ వచ్చెను. ఎలామ్మా? వారి నడుమునకు కత్తి బిగించుకొని. ఏంటంటే కత్తి బిగించుకున్నారంటే వాళ్ళ నడానికి. కత్తి లాంటి వాక్యం ఎలాంటిదంటే, కత్తి లాంటి వాక్యం, సుత్తి లాంటి వాక్యం అని అంటూ ఉంటాం కదా మనం. అంటే ఎలా ఉంటుందంటే, అది మన ప్రాణాత్మ దేహములను విభజించినంత మట్టుకంట మన లోపలికి దూరం వెళ్ళిపోయి మన హృదయంలో కార్యం చేస్తుందంట వాక్యం. అంటే అలాంటి వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారంట? దేని కట్టుకున్నారంట? ఒక చేత్తో కత్తి పట్టుకున్నారంట, ఒక చేత్తో పని చేస్తూ ఉన్నారంట. కనుక దేవుని సందులో ఉన్న మనం కూడా ఎలా ఉండాలంటే, మన నడానికి సత్యమును దట్టి కట్టుకునే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మన బలం. అందుకని దావీదు అంటాడు, నా బలమా యెహోవా, నా బలమా. యథార్థమైనది. అవునా? మనం పాట పాడకూడదు. అయితే మనం నిలబడాలంటే దేవుని యొక్క బలం మనకు అవసరం. దేవుణ్ణి మనం కలిగి ఉండాలంట. అంటే ఆ లోతులు ఎంత? ముందేమో మందిరం దగ్గర నుంచి ఎక్కడ వరకు అంటే అండి, ఆ యొక్క చీలమండల లోతు వరకు 1000 మూరలు. చీలమండల నుంచి మోకాళ్ళ వరకు 1000 మూరలు. మోకాళ్ళ నుంచి మొల లోతు వరకు కూడా 1000 మూరలు. అంటే 3000 మూరలు అయింది. ఇంకొక మూర ఉంది. ఏంటంటే అది 1000 మూరలు 4000 మూరలకి ఈదలేని అనుభవం. అంటే ఇంకేదలేం ప్రభు, అమ్మో ఇంత ఈదవలసినంత అనుభవం అక్కడ వచ్చేస్తుందంట. కనుక అది అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, వాక్యంలో నీరంటే వాక్యమే కదా. అవునా? నీరంటే వాక్యం. నదంటే సంఘం. నీరంటే వాక్యం. వాక్యపు లోతుల్లో మనం ఎంతలో ఉన్నాం? వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నాడు. కనుక వాక్యాన్ని ధ్యానం చేసే, వాక్యాన్ని ఇప్పుడు నిర్లక్ష్యించేవాడు. వాక్యాన్ని ధ్యానం చేసేవారుగా మనం ఉండాలి. నిత్యం మన వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకోవాలి. ముద్రించుకున్నప్పుడు అంట ఏంటి? మనం ప్రభువుని కలిగి ఉంటాం. అంటే ఇంకా చెప్పాలంటే ఒక సేవకుడు స్కాట్లాండ్ దేశానికి వెళ్ళాడండి. వెళ్ళారంట. ఎందుకు? సువార్త ప్రకటించడానికి అక్కడికి వెళ్తే, అక్కడ అడవిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఆయన చేతిలో బైబిల్ ఉందంట. బైబిల్ తీసుకుని వెళ్ళి వారందరూ కూడా అక్కడ ఒక చెట్టు కింద ఒక ఆయన ఆ యొక్క పశువులు కాసుకుంటూ ఉంటే ఆయన్ని పిలిచి సువార్త చెప్పి ఏమని చెప్తున్నాడంట? ఇదిగో అమ్మ, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇలా మన కొరకు చనిపోయిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, కనుక ఆయన నువ్వు నమ్ముకుంటే కనుక నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు అని చెప్పేసి ఆయనకు రక్షణ సాక్ష్యము అవన్నీ కూడా ఆయనకు చెప్పేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే ఆయన అడిగాడంట, వాక్యం విన్న ఆయన అడిగాడంట, అయ్యా ఇంత మంచి వాక్యం నాకు బోధించారు కదా, ఒకవేళ మరి నేను చెప్పాలంటే మరి నేను ఎలా చెప్పాలి వారికి అని అడిగాడంట. అంటే ఇదిగో నేను ఈ బైబిల్లో ఉన్న వాక్యమే నేను చెప్పానయ్యా, నువ్వు కూడా అలా చెప్పంటే ఆయన ఏమన్నాడు? నా దగ్గర బైబిల్ లేదయ్యా, నా దగ్గర ఏ బైబిల్ కూడా లేదు, ఏ ఆధారము నాకు లేదు, నేను ఎలా చెప్పగలనంటే అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్న బైబిల్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? ఎవరికైతే సువార్త ప్రకటించారో వాళ్ళకి ఆయన బైబిల్ ఇచ్చి ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యా ఈ బైబిల్ చాలా జాగ్రత్త,
ఇది దేవుడు వాక్యమే దేవుడే ఉన్నాడు. ఈ వాక్యాలను బ్రతికిస్తే ఇంకొకటి ఏంటంటే రాబోయే దినాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కనుక వాక్యం బాగా చదువుకాయ, బాగుండు, చక్కగా దేవునిలో ఉండు, ఎక్కువ వాక్యం చదువుకో, దేవుని కొరకు బ్రతుకు అని చెప్పేసి ఆ బైబిల్ ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఆయన అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ వారు ఎలా ఉన్నారు, అసలు ఎవరన్నా కానీ దేవుని నమ్ముకున్నారా, ఎలా ఉన్నారని మళ్ళీ అదే స్కాట్లాండ్ ప్రదేశానికి ఆ పాస్టర్ గారు వెళ్ళేసరికంట అక్కడ ఎవరున్నారు తెలుసా, ఎవరికైతే బైబిల్ ఇచ్చారో ఆయన ఇంకా చాలామంది అక్కడ కూర్చుని ఉన్నారంట. కూర్చుని ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చన్నారంట, అయ్యా ఎలా ఉన్నారు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, వాక్యం చదువుకుంటున్నాను అయ్యా, వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పారంట. చెప్పిన తర్వాత మరి నేను నీకు బైబిల్ ఇచ్చాను కదా, బైబిల్ ఏం చేసావు అని అడిగారంట. బైబిల్ ఏం చేస్తావు అని అడిగితే ఆయన అన్నాడంట, బైబిల్ అంటే ఏం చేస్తావు, ఏమైనా చదివావా, నీకేమైనా వచ్చిందా బైబిల్ ఏంటి అని అంటే ఆయన లేసి అన్నాడంట, అయ్యా బైబిల్ వచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే మీరు బైబిల్ వచ్చా అని అడుగుతున్నారు కదా, చూసి చదవమంటారా చూడకుండా చెప్పమంటారా అన్నాడంట. అంటే మీరు చెప్పే వాక్యం మేము చూసి చదవమంటారా చూడకుండా చెప్పమంటారా? చూడకుండా ఎవరు చెప్తారంటే ఒకళ్ళు నించోబెట్టి అన్నాడంటే నువ్వు మత్తయి సువార్త చెప్పమంటే మొత్తం మత్తయి సువార్త అప్పచెప్పేస్తున్నాడంట ఆయన. ఇంకొకళ్ళు లేపి బాబు నువ్వు లోకా చెప్పరానన్న మార్కు చెప్పరాని ఇంకోళ్ళు మొత్తం అప్పచెప్పేస్తున్నారంట చూడకుండా బైబిల్. అయ్యా ఇలా ఆ పాస్టర్ గారికి మతిపోయిందంట. ఓనైనా నేను బైబిల్ చదువుకోమని చెప్పించాను కానీ వీళ్ళ అంటే ఎన్ని అధ్యాయాలు ఒక్కొక్క సువార్తలు అప్పచెప్పేస్తున్నారంట. వాళ్ళు అప్పచెప్పేస్తుంటే అయ్యా ఇది ఎలాగ చదివించావు వీళ్ళందరితో, అసలు ఆయన చదివే సరిగ్గా రాదు కదా, ఎలా చదివించావు అని అంటే ఆయన అన్నాడంట, దేవుని ఆసక్తి ఉండాలి కానీ ఈయన నేర్చుకున్నాడు, ఈయన కొంచెం చదివేసి అందరికి నేర్పాడంట. నేర్పి ఒక్కొక్కరికి, ఎందుకంటే రాబోయే దినాల్లో మీకు బైబిల్ దొరకదు, వాక్యాలు దొరకవు అని చెప్పారు కదా అయ్యా, ఈ వాక్యం దొరకని కరువు వస్తుందని మీరు చెప్పారు కదా, అందుకనే బైబిల్ లేకపోయినా కానీ వాక్యం మా హృదయంలో ఉండాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక రోజు కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తున్నాడంటే బైబిల్ వాక్యాలు నేర్పిస్తూ ఉంటే వాళ్ళంట మార్కు సువార్తలు, మత్తయి సువార్త అంటే మొత్తం అన్ని అధ్యాయాలు అప్పచెప్పేస్తున్నారంట. వాళ్ళు ఆ పాస్టర్ గారికి చాలా ఆశ్చర్యం వేసి మోకరించి, ప్రభువా నేనేదో బైబిల్ నా దగ్గర ఉన్న బైబిల్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు మారు మనసు పొందితే చాలు అనుకున్నాను కానీ ప్రభు వారు వాక్యంలో నిలిచి ఉన్నారు ప్రభువా, నీ కొలతలకి సరిపోయేవారుగా వారిని చేశావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని ఆ పాస్టర్ గారు కన్నీరు గార్చి అక్కడ ప్రార్థన చేశాడంట. నీకు అందుబాటులో ఉన్న బైబిల్ని ఎన్నిసార్లు చదువు, నీకు అందుబాటులో ఉన్న బైబిల్ని నువ్వు ఎంతవరకు దాన్ని బట్టి పడుతున్నావు. ఒకవేళ ఏ రోజుకి ఏ రాజ్యం, ఇప్పుడు అసలు ఎలాగా రాజకీయాలు ఎలా ఉంటాయని మనం అనుకోలేదు, తిరగబడిపోయినాయని. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందని ఎవరికీ తెలీదు. ఒకవేళ బైబిల్ నీ చేతికి ఒకవేళ దొరకదు అనుకుంటే నువ్వు ఎంతవరకు నీ హృదయంలో బైబిల్ని ముద్రించుకున్నావు, ఎంతవరకు నీ బైబిల్ నువ్వు బైహార్ట్ అంటే నువ్వు నేర్చుకున్నావు, నువ్వు చూడకుండా చెప్పేలాగా ఎంతవరకు ఉన్నావు నువ్వు, అది ఒక్కసారి నువ్వు నేను అడిగితే నాకు సమాధానం చెప్తే ఇంకొకటి అడిగితే కాదు, నీకు ప్రభువుకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది, నువ్వు బైబిల్ చదువుతున్నావా, నీ హృదయంలో వాక్యాన్ని ముద్రించుకుంటున్నావా, ఎంత చదువుతున్నావు, ఎంత నీ హృదయంలో ఉంది, వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నావా, వాక్యంలో జీవిస్తున్నావా, వాక్యపు లోతుల్లో నడుస్తున్నావా, ఒక్కసారి ఆలోచించుకో. పల్లెటూరులో ఉన్న అడవిలో ఉన్న వాళ్ళు మొత్తం సువార్తలన్నీ అప్పగిచ్చేస్తున్నారు, బైబిల్ అంతా చెప్పేస్తున్నారంట. మరి నీ పరిస్థితి ఏంటి, నీ చదవచ్చు, నీకు అన్నీ ఇచ్చాడు, నీకు లేనిది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్న నీవు ప్రభు ఎదుట ఒక అమ్మ నువ్వు ఏం చదివామంటే ఇలా పెట్టుకుని ఉంటే ఎంత సిగ్గుకరం అది, ఎంత భయంకరం అది కదా. అయితే ఏం చేయాలంటే నువ్వు అన్ని పనులు పర్ఫెక్ట్గా చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావా, కనీసం రోజుకి ఇది చదవాలి, నేను ఇది నా హృదయంలో ఇది ముద్రించబడాలి అని అలా చదివి నువ్వు మనసులో ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావు. ప్రభు నువ్వు నాతో మాట్లాడు, వాక్యం ద్వారా మాట్లాడు ప్రభు, ఇందులో ఉన్నది ఏంటి నాకు తెలియజేయ ప్రభు అని అంటే ప్రభు నీతో మాట్లాడతారు కదా, ప్రభు నీతో మాట్లాడతారు కదా. దేవుని బిడ్డ వాక్యం ఎలాంటిదంటే మనం ఇంకా కిందకి చదువుతుంటే ఈ నీళ్ళంట ఎక్కడండి మన నడుంలోతు దాటిపోయి ఈదలేని అంటే ఇంకా ఈదవలసిన అనుభవం అంటే పీకల లోతుకు వచ్చేసినప్పుడు అంట చూస్తుంటే ఈదవలసిన అనుభవంలోకి వచ్చేసామంట. ఆ ఈదవలసిన అనుభవం దగ్గర నుంచి అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే హెచ్కెల్ చేతి పట్టుకొని ఆవలికి తీసుకెళ్ళాడంట. అంటే ఎక్కడికంటే గట్టు మీదకి తీసుకెళ్ళినప్పుడు అంట అక్కడ ఏముందండి, ఇరువైపులా కూడానంటండి జీవవృక్ష ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు అలా ఉంటే ఇక్కడి నుంచి ప్రవహిస్తున్నది ఏంటంట, అరబాలు నుంచి ఎక్కడ పడుతుందంట, మృత సముద్రంలో పడుతుందంట.
మృత సముద్రములు అంటే అందులో ఏది ఆ నీళ్లు తాగుతానికి పనికిరావు, అంటే అసలు ఉప్పు నీళ్ళు కస నీళ్ళు అనమాట, ఎవరు తాగడానికి పనికిరావు. అలాంటి మృత సముద్రంలో అంట ఈ నీరు పడి వెళ్ళి అందులో పడగానే ఆ యొక్క మృత సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరంట మంచి నీరుగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని మందిరంలో వాక్యపు లోతుల్లో నేర్చుకున్నప్పుడు ఆ వాక్యము లోతుల్లోంచి నీవు దేవుని మందిరంలోంచి అంట ఆ నీరు ఏ విధంగా బయటకు ప్రవహిస్తుందో ఆ వాక్యపు లోతులోంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు నువ్వు వాక్యం కోసం నువ్వు మందిరానికి వెళ్ళి మారు మనసు పొంది రక్షించబడి ఉన్నప్పుడు ఎలా అంటే రక్షించబడతామంటే అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి పాపపు జీవితం, శాపపు జీవితం ఎన్ని తరాల నుంచి నీ జీవితంలో వెంటాడుతుందో శాపం, ఆ శాపం అంతా కూడా ఎక్కడ వదిలిపోతుందంట? మందిరంలో వదిలిపోతుంది. నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకుంటూ అదంతా వదిలిపోయి మొచ్చటం అంటే చచ్చి తిరిగి లేవటం అంటే బ్రతకటం, దేవునిలో బ్రతకటం. అంతవరకు లోకంలో బ్రతికావు, లోకంలో అది ముంచేశారు. మళ్ళీ లేపినప్పుడు అంటే ప్రభు కోసం నిలబడ్డావు కనుక, పరిశుద్ధుడిగా నువ్వు ఉన్నావు కనుక ఆ రోజు నుంచి ప్రభు కోసం నువ్వు జీవించాలి. అంటే నీలో ఉన్నటువంటి చెడుగంతా పోయి నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడ్డావు. నువ్వు పరిశుద్ధిగా తీర్చబడిన నీవు మందిరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలా రావాలా? ఆ వాక్యపు లోతుల్లో ఏ విధమైన లోతుల్లో ఉన్నాయో అలాగే నువ్వు బయటకు వచ్చినప్పుడు అంట నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం దేవుని నిన్ను ప్రేరేపించినప్పుడు వారి కోసం నువ్వు ఉంటున్నావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంట ఆ నీరు పడి చోటల్లా ఆ యొక్క ఉప్పు నీళ్ళన్నీ కూడా ఏమవుతాయంట? మంచి నీళ్ళుగా మారిపోతాయి. నీ నోటి మాటను దేవుడు దీవిస్తాడు. నీ నోటి మాటను బట్టి నువ్వు ఏంటంటే స్వార్థంగా ఎప్పుడు ఆలోచించొద్దు, యథార్థంగా నువ్వు ఆలోచించి ప్రభువుకు లోపడి ఇది నేను మాట్లాడే మాట ప్రభువుకి ఇష్టమేనా, ఒకవేళ నన్ను బట్టి దేవుడు బాధపడతాడా అని అనుకుని ఎదుటి వారికి బోధించేటప్పుడు స్వార్థం లేక చక్కగా వారికి బోధించి వారి కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంట వారిలో ఉన్నటువంటి అంటే ఏదైతే మృతం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో వారు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారితో మాట్లాడితే, నువ్వు వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తే వారిలో ఉన్నట్టు చెడుగంతా పోయి వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కార్యం దేవుడు చేస్తాడమ్మా. నువ్వు నిలబడితే చాలు. నేను ఏ విధమైన దోషం లేకుండా ఉంటేనంట బయటికి వెళ్ళిన తర్వాత ఏ లోతుల్లో ఉన్నావు ఆ లోతులు బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చీలమండ లోత ఓకే, నువ్వు చిన్న ప్రార్థన చేసినా దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ మోకాళ్ళ లోతుకి వెళ్ళావా, ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నా వారి పట్ల అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. మొల లోతు అంటే ఏంటంటే వాక్యంలో ఇంకా లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళిపోయి కన్నీరు కాచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం ధ్యానం చేసినప్పుడు, ప్రభుత్వ సహవాసంలో నువ్వు ఉన్నప్పుడు అంట దేవుడు ఏం చేస్తాడంటే నువ్వెవరితో మాట్లాడితే వారిలో ఉన్నటువంటి ఏ శాపం ఉందో, ఏ పాపం ఉందో, ఏ చచ్చిన స్థితిలో దాని నుంచి వాడిని విడిపించి నీ మాటల ద్వారా వారు రక్షించబడాలని దేవుడు సహాయం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని ఎక్కడ పెట్టేశావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులని ఎక్కడ పూర్తి చేసావు? ఏం చేస్తున్నావు నువ్వు ప్రభు కోసం? అసలు ప్రభు గురించినటువంటి ఆ యొక్క మంట నీలో ఉందా? ఆ మంట నీలో ఉందా? ఇర్మియా అంటాడు, ప్రభా నీ గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళి చెప్తున్నాను కానీ వారందరూ నన్ను అపహాస్యం చేస్తున్నారయ్యా, నన్ను కొడుతున్నారయ్యా, నన్ను తిడుతున్నారయ్యా, ఎక్కడికి వెళ్ళని ఈ మాటలు నేను చెప్పను అని నేను అనుకుంటున్నా. అవి నా ఎముకలలో మూయబడి అగ్ని వలె మండుతూ ఉన్నాయి. నేను నీ మాటలు చెప్పక మానలేను. ఆ మంట అలాంటిది. ఆ మంట నీలో ఉందా? ఆ మంట నీలో ఉంటే గనక నువ్వు మాట్లాడితే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. అది ఎవరో అని కాదు, నీలో ఎంత విశ్వాసం ఉందో ఎదుటివారిని బట్టి, నశించిపోతున్న ఆత్మను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని బట్టి నిజంగా ప్రభు వైపు చూడు. పనికిమాలలో మేమేం చేస్తాం, మా వల్ల ఏమవుతుంది చాలామంది అనుకుంటుంటారు. కానీ మన దృష్టికి మనం పనికిమాలలో ఉన్నాము, కానీ ప్రభు దృష్టికి వాళ్ళం ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధ రక్తం పోసి నేను కొనుక్కున్నాను. ఆయన పరిశుద్ధ రక్తం వెలకట్టి నేను కొనుక్కున్నాడు. ఆయన పరిశుద్ధ రక్తం వెలకట్టి నిన్ను కన్నాడు. ఆయన అందుకు నువ్వంటే ఇష్టం. నువ్వు నశించిపోతే ఆయనకు బాధ. నువ్వు నశించిపోతుంటే బాధ. నశించిపోతున్న వాళ్ళు నువ్వు చూసి పక్క నుంచి వెళ్ళిపోతే ఆయనకు బాధ. నిన్ను గురించి ఆయన కన్నీరు కారుస్తావు. ఆయన బాధపడుతున్నారు. ఆయన బాధ పెట్టే వరకు ఎందుకు మనం? దేవుడు మనకి ఇచ్చిన తలంతు అక్కడ ఇక్కడ కప్పేయటం కాదు. ప్రభు కోసం జీవితం ఏదైనా అనుభవంలోకి నువ్వు రావాలి. ఎక్కడ పడిపోకూడదు, ఎక్కడ జారిపోకూడదు. సాతాను ఎన్నో రకాలైన శోధనలకి తెచ్చిపెడతాడు, కానీ ప్రభు వైపు ఆయన ఒక్కడే నీకు సహాయం చేయాలి. ఈ లోకంలో ఏ మనుషుల వైపు నిజమే ఏళ్ళు చేయగలరు అని ముందు ఆ మార్గాలన్నీ చూసి ఆ తర్వాత ప్రభు సన్నిధికి మనం వస్తాం. కాదు ఇప్పుడు
దేవుని సందులో ఆయన పాదాలు పట్టుకో. ఎప్పటికీ నేను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు, నీ భర్తను విడిచిపెట్టాడు, నీ బిడ్డను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు, నీ భార్యను విడిచిపెట్టాడు, నీ బిడ్డలు విడిచిపెట్టాడు. ఆయన నీ పక్షంగా అద్భుతాలు చేసే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడా కూడా. ప్రభువాని పిలిచి చూడు, నువ్వు ఏ బాధలో ఉన్న ఆ బాధ నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడైన గొప్ప దేవుడు ఆయన. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఆ నీళ్ళు ఎక్కడ పడుతున్నాయి? అరబాలో నుంచి వెళ్తున్నాయి అంట. వీళ్ళు ఎక్కడ ఉప్పు సముద్రంలో పడినప్పుడు అక్కడంట సమస్త నీళ్ళన్నీ కూడా మంచి నీళ్ళుగా మారిపోయినాయి అంట. అక్కడ ఇంకా జలచరాలు బ్రతుకుతున్నాయి అంటే. అసలు ఏదున్నా చచ్చిపోతాయి అందులో. అలాంటి సాంద్రత, ఉప్పు సాంద్రత ఎక్కువ ఉన్నది, మంచి నీళ్ళుగా మార్చబడంట. జలచరాలు ఆ నీళ్ళలో పెరుగుతున్నాయి అంట. అవన్నీ ఎంతో సంతోషంగా ఉన్నాయంట. అలాగా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉండాలి, నువ్వెక్కడుంటే అక్కడ సంతోషం ఉండాలి, నీ కుటుంబం సంతోషంగా ఉండాలి, నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. నీ కుటుంబాన్ని సంతోషపెట్టే భాగ్యం నీదే. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఆయుష్ కలిగి ఉండాలి. అంత మాత్రమే నేను భయభక్తులు కలిగిన వారుగా నా బిడ్డలు ఉండాలి, నా కుటుంబం ఉండాలి. ప్రభువా, ఆ దీవెన, ఆ ధన్యత నాకు దయచేయి ప్రభువా అని పాదాల మీద పడిపో. ప్రభు పాదాల మీద పడిపో. నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు, నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. నీ బిడ్డల శ్రేష్టమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. నువ్వు చూస్తావు ఆశీర్వాదం నువ్వు చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. అంత ప్రార్థన జీవితం మన జీవితం అంత ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన ఉన్నప్పుడు ఎన్నటన్నిటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అద్భుతాన్ని పక్షంగా జరిగిస్తాడు. గొప్ప కార్యములు జరిగించే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఏ లోతులో నువ్వు ఉన్నావు ఆ లోతు నుంచి జాగ్రత్తగా, జలమండ లోతులు ఉంటే ఎక్కడికి రావాలి? మొక్కాళ్ళ అనుభవంలోకి వచ్చి, మోకరించి ప్రార్థించే అనుభవంలోకి వచ్చి, అక్కడి నుంచి ఏలియా వలె దేవునికి రోషం కలిగి బ్రతుకు. ప్రభువుని నువ్వు బలంగా ధరించుకో. మొలలోతు అంటే ఏదలే అనుభవం అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ పూర్ణులుగా దేవుడు సిద్ధపాటు చేయటం, పరిశుద్ధాత్మతో నేను నింపటం, పరిశుద్ధాత్మ కృపావరాలతో నేను నింపటం. ఎక్కడికి వెళ్ళిన ఆత్మకార్యాలు జరుగుతాయి. ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటామంటే ఏ విధంగా అయితే ఆ రోజు మేడగదిలో ఉన్న వారందరూ కూడా బలమైన గాలి వారి మీద వీచినప్పుడు వారు శక్తి పొందుకున్నారంట. వారు ప్రవచించిన వారుగా ఉన్నారు. అద్భుతాలు అక్కడ జరిగినాయి. ఆ విధంగా పరిశుద్ధాత్మ అనుభవాలకు నువ్వు వెళ్ళటమే ఈదలేని అనుభవం, ఏదవలసినంత అనుభవం పరిశుద్ధాత్మ అనుభవం. అక్కడి నుంచి ముందుకెళ్తే ఏంటనేది నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో దేవుడు ముద్రించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన మాటలు నీ హృదయంలో ముద్రించబడును గాక. నువ్వెంత మాత్రం అలక్ష్యం చేయకుండా దేవుని సందులో మోకరించి కన్నీరు కార్చి నువ్వు దేవుని సందులో ప్రాణాత్మ దేవులతో అప్పగించుకొని ఆయనతో సమాధానం నీ నది వలె ప్రవహించాలి నీ జీవితం కనుక. అలా ఉన్నప్పుడు దేవుడు నేను ఖచ్చితంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ పాపం నా జీవితంలో నీకు కనపడుతుందో, నా తల మీద చేయబడిన ఏ దుష్కార్యాలు నీకు కనపడుతున్నాయో నాయన, వాటన్నిటినీ క్షమించి సత్కార్యాలు నా జీవితంలో చేయటానికి సహాయం చేయండి. నీ కొరకు నిలబడాలి నాయన. పడిపోయాయా చిన్న కష్టానికి పెద్ద కష్టానికి నాయన జారిపోయే వారుగా, బలహీనలుగా మేము ఉండకుండా, సాతాను చేత ఏడబడిన వారుగా మేము ఉండకుండా నాయన, అట్టి పరిస్థితులు యేసునామములో దేవుడు దూరపరచును గాక. సాతానికి లైమ్ అయిపోను గాక, 5 బలాల్సిన లైమ్ అయిపోను గాక. దేవుడు నేను నిజంగా నీ ప్రార్థన ఆలకించి దేవుడు హృదయపూర్వక దేవుని సందులో ప్రార్థన చేసి పరిశుద్ధమైన మా దేవా మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం. ఈ గోలు మీట్లో బిడ్డలు నా ప్రభావం ఆన్లైన్లో బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని గమనిస్తున్న దేవుడు నా తండ్రి, ప్రతి ఒక్కరు హృదయాన్ని ఎరిగిన దేవుడు నాయన, మా హృదయంలో తలంపు పుట్టకముందే తెలిసిన దేవుడు నాయన. అయ్యా మీకు మరుగైనది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరి జీవితం మీకు తెలుసు. ఏ సాతాను బంధకాల వారు ఉన్నారో తెలుసు, ఏ సాతాను చేత వారు ఏడబడుతున్నారో తెలుసు. ఆ సాతాను బంధకం నుంచి యేసునామములో ప్రతి ఒక్కరు విడుదల 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 కలుగును కాక. మీ అభిషేకంతో వారిని నింపండి నాయన. అయా నాత్రం మందిరం దగ్గర నుంచి ఉబ్బికి పారుతున్న నీరు వలె వారు ఉండాలి నాయన. వాక్యపు లోతుల్లో వారు ఉండాలి నాయన. మోకాళ్ళ జీవితం, అవును ప్రభా, అయా నాయన, ఆయా చీలమండల లోతు నుంచి నాయన మోకాళ్ళ దాకా, మోకాళ్ళ నుంచి నడుము లోతు నుంచి నాయన ఈదవలసిన అవసరం అంత లోతుకు వెళ్ళాలంటే ఎంత ప్రార్థన, అది సామాన్యమైన విషయం కాదు.
బహు జాగ్రత్తగా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు నాయన అంత అనుభవంలోకి నడిపిస్తావు నా ప్రభు. కనుక నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు ఏ లోతులో ఉన్న ఆ లోతులోంచి నాయన ఇంకా పై లోతుల్లోకి వారు వెళ్ళాలి నా ప్రభు. లోతైన అనుభవం కలిగి వారు ఉండాలి నాయన. లోతైన అనుభవం కలిగినప్పుడే అయా నా తండ్రి కృపలు పొందుకుంటాం, కృపా వరాలు పొందుకుంటాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో అయా గూగుల్ మీట్లో బిడలు, ఆన్లైన్లో బిడలందరూ దర్శించండి నాయన. వారు ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో బలహీనలు అయిపోతున్నారు, ఏ విషయంలో నా ప్రభు కృంగిపోతున్నారో ప్రభువా అని పిలిస్తే ఆ పరిస్థితి విడిపించగలిగిన దేవుడు నీవే అయ్యా. దేవుని నది వారిలో పడినప్పుడు ఆ ఓట వారిలోకి వెళ్ళినప్పుడు నాయన వారిలో ఉన్న కల్మషాన్ని అంతటిని తీసివేసి వారిని మంచిగా మార్చే దేవుడు నీవే. అరబా నుంచి నాయన అయా నాతో మృత సముద్రంలో నీళ్లు పడినప్పుడు అవన్నీ మంచి నీళ్ళుగా మార్చబడి నేను ఆ విధంగా వారి జీవితాలు కూడా మంచిగా మార్చే దేవుడు నీవే. కనుక వారిని మీ హస్తాలకు వారిని అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాలు బాగు చేయండి. లోకస్తులుగా కొట్టుకుపోకుండా నా ప్రభా మీ సన్నిధిలో పరిశుద్ధులుగా ఉంటాను. ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ప్రతి ఒక్కరు ఉండటానికి అయా నాయన ఇక జీవగ్రంథంలో ప్రతి ఒక్కరి పేరులో ముద్రించబడటానికి మీకు మహిమకరంగా వారు జీవించడానికి అటు గొప్ప ధన్యత భాగ్యం ప్రతి ఒక్కరికి దాయిచ్చి ఈ రాత్రి వారితో మాట్లాడండి నాయన. వారు దర్శించండి నాయన. వారిలో ఉన్న సమస్త బలహీనతలు యావత్తు నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు బంధకంలో చేస్తున్నాములు విడుదల కలుగును గాక. సహాయం చేయండి, వారు దర్శించండి నాయన. మీ గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో జరిగించండి నాయన. కుటుంబాలన్నీ కూడా మిమ్మల్ని నమ్ముకున్నారు, మీ రక్షణ పొందుకొని మీచే ఆశీర్వదించబడిన కుటుంబంగా ప్రతి ఒక్క కుటుంబం ఉండడానికి మీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని. ఏ స్థితిలో వారు ఉన్నారో, ఏ లోతుల్లో వారు ఉన్నారో దాన్ని బట్టి తమ్మును తాము సరిచేసుకొని మీతో సమాధానపడి మీ సహవాసులు ఎదగటానికి నాయన మీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని మీ హస్తాలకు అప్పగించుకున్నాం అయ్యా. ఒకవేళ మీ సహవాసులు వారు లేకపోతే నా ప్రభా సాతాను వారు ఎందుకు పనికి రాకుండా లోకంలోకి లాగిన నరకానికి నడిపిస్తుంది. కనుక ఆ పరిస్థితి ఎవరికి రాకుండా మీలో అంటుకట్టబడి పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటాను అట్టి లోతులకు వారిని నడిపించి దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా కొరకు త్వరలో రానయ్యున్న ప్రభువైన క్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.